నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. హలో అండి విజ్ఞాన్ గారు. నమస్తే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక విచారణ సంఘటన అయితే జరిగింది. ఏంటంటే ఒక మహిళ తన నడుపుకుంటున్న కిరాణా షాపే తనకి యమపాశంగా మారింది. అసలు ఏమైందంటారు ఆ స్టోరీ? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో పినపాకపట్టి నగర్ అనే ఒక చిన్న గ్రామం. మేకల రమాదేవి అనే ఆవిడ స్థానికంగా అక్కడ చిన్న కిరాణా షాపు నిర్వహిస్తుంది. మార్నింగ్ రోజులానే వచ్చింది, పొద్దున్నే షాపు తెరవాలి. అదంతా ఇనుప డోర్లు కదా, మనకి నీకు తెలుసు. ఇప్పుడు రోడ్డు మీద షాప్స్ మనం పెట్టుకునేవి, మన ఇంట్లో పెట్టుకుంటే షట్టర్స్ అవి పెట్టుకుంటాం, అది ఇనుమే, ఫిక్స్డ్ కాబట్టి. కొంచెం చిన్న ఎంట్రీ ఉన్నా సరే వీలైనంత వరకు ఇనుప డోర్లే చేయించుకుంటారు, ఎందుకంటే సేఫ్ అని చేయించుకొని పెట్టుకుంటారు. లేదు రోడ్డు మీదే ఉంది, నీ ఇంట్లో లేదు షాపు అంటే మొత్తం బ్లూ కలర్ రేకుల షీట్స్తో ఒక షాప్ రెడీ చేసుకొని దానికే ఒక డోర్ పెట్టుకొని మార్నింగ్ రాగానే దాన్ని అటంతా తీస్తారు. అంటే ఓపెన్, కొన్ని అంటే బయట వాళ్ళకి మనం అందుబాటులో ఉండేలాగా, ఎవరిష్టం వాళ్ళది అలా సెటప్లు చేసుకొని పెట్టుకుంటారు. ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, నాకు ఈ ఇన్సిడెంట్ అనే కాదు, చాలా మందికి చెప్పాలి. ఫస్ట్ కిరాణా షాపులు అన్ని పక్కన పెట్టేసి రెగ్యులర్ ఇళ్లలో మహిళల గురించి మాట్లాడుకుందాం. పాత ఇండ్లు, పాత వైరింగ్ సిస్టమ్స్ ఉంటాయి, అందరు పాత వైరింగ్ సిస్టమ్సే. కాలం మారుతున్న కొద్దీ ఇప్పుడు మనము అన్ని కొనుక్కుంటున్నాం. మనం కొంప కట్టుకున్నప్పుడు ఫ్యాన్, లైట్ సంబంధించి ఇంకేమైనా ఇతర పరికరాలు పనిచేయడానికి గోడ లోపల పాత వైరింగ్స్, గోడలు కూడా కొట్టయితే కొత్త వేళ, కాకపోతే ప్లగ్లను మార్చుకుంటూ అవును దానికి ఏసీ ఇస్తున్నారు, దానికి వాషింగ్ మిషన్ ఇస్తున్నారు, దానికి ఓవెన్లు ఇస్తున్నారు, ఇండక్షన్లు ఇస్తున్నారు, బాత్రూంలో వాటర్ హీటర్లు ఇస్తున్నారు. దేనికి కెపాసిటీకి తగ్గ ప్లగ్స్ వాటికి ఉంటాయి. ఆ నాలెడ్జ్ ఊర్లలో ఉండదు. అంటే వాళ్ళకి తెలియదని కాదు, ఎందుకు ఇప్పుడు అవసరమా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అసలు దాని గురించి ఆలోచించరు. ప్లగ్ అంటే చాలు, దాంట్లో పెడితే కరెంట్ వచ్చేస్తుంది. నువ్వు ఫోన్ ఛార్జర్ పెడితే ఫోన్ ఎక్కుద్ది, లేకపోతే ఇంకేదో పెడితే అది ఎక్కుద్ది. వాటర్ హీటర్ పెడితే వాటర్ హీటర్, గ్రైండర్ పెడితే గ్రైండర్, నీ ఇష్టం. అండ్ ఇప్పుడు ఈ డబ్బా నేను పాతది బిల్డింగ్ నేను కొన్నా, కొని ఎవరికో రెంట్కి ఇచ్చావు. ఎవరు వస్తారు ఇక్కడికి? పాపం రోడ్డు మీద టిఫిన్ సెంటర్లో అమ్ముకునే వాళ్ళు వస్తారు, 10,000 ఇవ్వండి అయ్యా మేము పెట్టుకుంటామని ఇచ్చేస్తారు. వాళ్ళు పెడతారమ్మా పరికరాలు, ఇంత పెద్ద గ్రైండర్ తిరుగుతూ ఉంటారు అని, చట్నీది పిండివి అన్ని ఇన్ని పెట్టేస్తారు, పెద్దవన్నీ పెద్ద 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 పెద్దవి. లోగా సపోర్ట్ చేయదు, ఎప్పుడో ఒక రోజు టప్ అంటది, అప్పుడు ఉంటుంది, ఎవరికి తెలియదు ఈ లోపు. ఇట్లాంటి ప్రమాదాలు. నెక్స్ట్ హౌసెస్లో ఈ మధ్య హైదరాబాద్లో కూడా అన్ని చోట్ల చూస్తున్నాం. యాక్చువల్గా ఇది తప్పు, చాలా మందికి తెలియదు. మీకు మున్సిపాలిటీ వాడు పైప్ ఇచ్చి ఎన్ని నీళ్ళు వాడమంటే అన్నే వాడాలి, అది నువ్వు యూటిలైజ్ చేసుకోవాలి. నువ్వు కొంపను ఉపయోగ ఆడిదాకా కట్టుకొని మాకు మొత్తం నీళ్లు కావాలని పంపోడు ఇచ్చినప్పుడు దానికి మోటార్ పెట్టేస్తారు. ఏమైంది అప్పుడు? మామూలు మోటార్ పంపుకు పెట్టేస్తారు. మున్సిపాలిటీ వాళ్ళు రిలీజ్ చేసినప్పుడు ఇంకా లాగుతూ ఉంటారు నీళ్ళని. వీళ్ళు లాగి కింద సంపు, పైన 2 ట్యాంకులు, మధ్యలో ఏమైనా ఉంటాయి అవి, ఇంకా మిగిలితే చెట్లకి వచ్చే నీళ్లు కాక ఇంకా మోటార్ పెట్టి లాగుతారు. ఇప్పుడు మున్సిపాలిటీ నీకు ఇస్తాడు, నువ్వు దాన్ని మోటార్ పెడితే ఎక్కడెక్కడ నీళ్ళని జర్రని లాగేస్తావు. అలా అందరు చేస్తున్నారు ఈ రోజుల్లో. అవునా? చాలా చూసాను నేను. ఆ మోటార్ ఏంటి, అదొక టెంపరీ పరికరం, అది కొంచెం భయంకరమైన పరికరమే. అర్థమైంది? లోపల ఫ్యాన్ తిరుగుతా ముట్టుకోవడానికి భయం వేసేదే, కానీ భలే హ్యాండిల్ చేస్తారు చాలా సింపుల్ గా. ఎట్లా నీ హ్యాండ్ బ్యాగ్ తీసాడు పెట్టినట్టు, ఏదో ఇంకేదో తీసి వాటర్ బాటిల్ ఇటు పెట్టినట్టు చాలా హ్యాండిల్ చేస్తారు. దాని వైర్లు ఎలా ఉంటాయి అంటే, ఆ ప్లగ్ అక్కడెక్కడో ఉంటది, నువ్వు మోటార్ ఇడ పెడతావు కదా బయట, దాని ప్లగ్ లోపల ఎన్నో ఉంటది వైరు, దానికి మధ్యలో అతుకులు, మళ్ళీ వైరు మధ్యలో మళ్ళీ అతుకులు, ఆ లాస్ట్కి ఆ ప్లగ్ కూడా ఉండదు, 2 వైర్లు ఉంటే ఇట్లా పెట్టేస్తాడు దాంట్లో. ఇది నువ్వు చేసేది వాటర్ సంబంధించిన పని, వాటర్ ఫ్లో అవుతానే ఉంటాయి నువ్వు చేసిన ప్రతి నేల మీద అక్కడిక్కడ. అయినా సరే మళ్ళీ దాన్ని టక్ ఆఫ్ చేస్తారు, ఇట్ట చుట్టేసి మళ్ళీ పైన పెట్టేస్తారు. అసలు ఎంత ఈజీగా చేస్తారో అనిపిస్తుంది తెలుసా? అది కొంచెం తాకితే ఎగిరి పడతారు, కంట్రోలింగే ఉండదు. అండ్ షాపులు, ఇప్పుడు మనం కిరాణా షాప్కి వద్దాం. కిరాణా షాప్ కంటే ముందు ఇంకొన్ని షాపులకు వెళ్దాం. ఈ వడ్రంగి పనులు చేసే వాళ్ళు కానీ ఇంకేమైనా పనులు చేసే వాళ్ళకి ఎక్కడ ప్లగ్ ఉంటుందో ఎక్కడ ఇది ఉంటుందో తెలియదు.
ఇష్టం ఉన్నట్టు ఆ ఎక్స్టెన్షన్ బాక్స్లు ఉంటాయి, వైర్లు ఉంటాయి, అటు ఇటు వాళ్ళు పర్రగిర్ర అని పనులు చేస్తూ ఉంటారు. రాత్రి ఇట్ట ముట్టగట్ట మూలకు పడేస్తారు. కొంచెం అంటుకున్నా సరే ఆ చెక్కలు అన్ని కాలు బిల్డింగ్ తగలబడుద్ది. షార్ట్ సర్క్యూట్ అయినా అదే ప్రమాదం. బట్ పీపుల్ నెవర్ కేర్. ఇక ఇప్పుడు కిరాణా షాప్ ఆవిడ దగ్గరకు వద్దాం. నీకు రోడ్డు మీద పెట్టే టెంపరీ దానికి కొంచెం కరెంట్ ఏడు నుంచో దొరుకుద్దమ్మా. దానికే నీ షాప్కి కావాల్సిన లైటింగ్ పెట్టుకుంటావు. ఓకే, ఇనఫ్. ఓ చిన్న ఫ్యాను, ఇనఫ్ అంతే. లేదా నీ మొబైల్ ఛార్జింగ్కో దానికి దీనికి తగ్గట్టు నువ్వు పెడతావు. దానికి పెద్ద చెరుకు మిషన్ పెట్టేస్తావు. దాని కెపాసిటీ ఏమో ఏందో అవుతా ఉంటుంది. అది పెట్టేస్తారు, ఇంకేదో పెడతారు. ఆ కరెంట్ ఇచ్చినోడి పాపం ఏం పేలుద్దో తెలియదు, ఎక్కడేమొద్దో తెలియదు. మధ్యలో ట్రాన్స్ఫార్మర్లు కూడా అందుకే పేలుతాయి. మీకు అదేందో మళ్ళీ కరెంట్ వాడికి ఫోన్ చేసి వాడిని తిట్లు, మా ట్రాన్స్ఫార్మర్ పేలిపోయింది, నువ్వేం చేస్తున్నావు? వాడేం చేస్తాడు పాపం? నువ్వు ఓవర్లోడింగ్ ఇచ్చుకుంటూ తను ఏం చేస్తాడు? అందరి దగ్గర ఇదే అవుతుంది. ఇప్పుడు ఈవిడ విషయానికి వస్తే, ఇప్పుడు కేర్లెస్నెస్ ఇక్కడ ప్రాణం తీసింది. నేను ఏమేమి చేయకూడదో చెప్పా. కేర్లెస్నెస్ ఇన్ సెన్స్ వైర్లు ఏవేవో తీస్తూ ఉంటావు లోపలికి, ఇష్టం ఉన్నట్టు అక్కడ ఇక్కడ పెడతావు. కొంచెం వాటికి క్రాషెస్ వచ్చినా ఏం చేస్తున్నారు తెలుసా? దాన్ని అటాచ్ చేసేసి అందరు మీరే ఎలక్ట్రీషియన్స్, మీరే ఇంజనీర్లు, అన్నీ మీరే ఎలక్ట్రికల్ ఇంజనీర్లు అందరూ. దానికి ఆ టేపులు చుట్టేస్తున్నారు కరెంట్ రావాలని. అది అట్లా అటు ఇటు ఎటెటో ఏదేదో అయిపోతూ ఉంటుంది. ఇదంతా నీకు ఇనుప కన్స్ట్రక్షన్. కొంచెం కరెంటు దాగిన మొత్తం పాకుద్ది కదా అంతా కూడా. ఇంకా వర్షం వస్తే ఇంకా డేంజర్లే, కానీ దాన్ని వస్తావు యథావిధిగా తెరిచింది, అలాగే షాక్ కొట్టి అందరి ముందు చనిపోయాడు. అంతే. వాళ్ళకి భయం ఉండదా? భయం ఉంటుంది. ప్రాణాలు అంటే ఎవరికి భయం ఉండదు. అవును. ఇట్లా ఎక్కడ తోయడానికి ట్రై చేసి అంటారు, భయం ఉంటుంది. అయినా ఎందుకు అలా చేస్తారు? అదే వాళ్ళ చేయి తీసి ప్లగ్ లో పెట్టాడు అంటారు, ఏడుస్తారు, అంటారు, అంతే. బట్ కేర్లెస్నెస్ ఏమవుద్దిలే అన్నది. ఇది ఇష్టం ఉన్నట్టు వైర్లు పడేస్తారు. అది కరెంటు మీకు తెలియట్లా. వర్షాలు పడతాయి, నీళ్ళు వస్తాయి, పిల్లలు ఉంటారు, వాడికి తెలియదు చిన్న అండ్ ఇష్టం ఉన్నట్టు కరెంట్లు ఉంటాయి. ఇంత పిల్లల్ని వదిలేస్తారు, వాడు ఎటు పడతాడు తిరుగుతూ ఉంటాడు, ఎందులో ఏళ్ళు పెడతాడో తెలియదు. పెట్స్ ఉంటాయి. ఒకసారి నా పెట్, నాకు ఇది నా ఎక్స్పీరియన్స్, అది వచ్చిన 4-5 months అప్పుడు బేబీ కుక్క. నా రూమ్మేట్ ఏం చేశాడంటే వాటర్ హీటర్ పెట్టి అలా డోర్ దగ్గరికి వేసాడు జస్ట్. ఇది ఏదో తోసింది దాన్ని, ఏమవుతుంది అని అందులో మూతి పెట్టింది. ఒక్కసారిగా చిల్లనిందో ఎగిరి పడింది. నాకు అది రోజు అది ఉంటుందో ఉండదో అనుకున్నా. చాలా వంతే ట్రై చేద్దాం, మూతికి షాక్ కొట్టేసింది. వాటర్ తాగింది. అది హీటర్ పెడితే ఏమవుతుంది కదా? ఎందుకు అవ్వదు మా, ఒకసారి చేయి పెట్టి చూడు. హీటర్ పెట్టిన తర్వాత హీటర్ వాటర్ పెడితే షాక్ కొట్టింది. 100% యూ విల్ నో దట్. నాకెప్పుడు నేను అట్లాంటి ప్రయోగం చేయలేదు. నేను కుక్కనే చాలా హీటర్లు అలా కొట్టవు కదా, మరి తెలీదు. అదే కొట్టింది. అవునా? కుక్క ఎగిరి పడింది. దాని ప్రాణం ఉంటుందో లేదో అనుకున్నాం. నాకు ఇప్పటికీ కూడా నాకు దాని మీద అదే భయం. ఒకప్పుడు చిన్నప్పుడు దానికి అలా అయింది కదా, లోపల ఏమైనా అయిందేమో. తర్వాత బ్లడ్ టెస్ట్లు అవి ఇవన్నీ చేయించాం దానికి ఏజ్ వచ్చాక. బట్ ఇట్స్ ఓకే, వెరీ గుడ్. అంటే దానికి చెప్పుకోలేదు కదా, వాటికి ఏం తెలిస్తే మనం చూసినప్పుడే ఏదో అరుస్తాయి మహా అయితే. ఇంకా పిల్లలు కూడా అంతే, తెలియకుండా వేళ్ళు పెడతా ఉంటారు. నాట్ ఓన్లీ వాటర్ హీటర్ మా, ఎక్కడైనా సరే అందులో ఇందులో. సో ప్లగ్స్ ఎప్పుడు ఒక డిస్టెన్స్ హైట్ మెయింటైన్ చేయాలి, ఎవరికి అందకుండా. అడ్డమైనవన్నీ అందులో తొయ్యొద్దు. ఎక్స్టెన్షన్ ఒకసారి ఇచ్చావు కదా దానికి ఇన్ని పెట్టొద్దు. అండ్ వాషింగ్ మిషన్స్ కి వాడే ప్లగ్స్ వేరే ఉంటాయి, అవే వాడండి. ఏసీస్ కి పెట్టే వేరే ఉంటాయి, ఓవెన్ అండ్ ఫ్రిడ్జెస్ కి వాడే వేరే ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ చిన్న ప్లగ్ ఎక్స్టెన్షన్, దానికే ఫ్రిడ్జ్, దానికే ఓవెన్, దానికి అన్ని పెట్టేస్తారు, పెద్ద లోడు. ఇట్ వోంట్, అదే దే వోంట్ సపోర్ట్. అప్పుడు లోడ్ ఏదన్నా అయినా కూడా తర్వాత ఫ్లక్చువేట్ అయినప్పుడు ఒక పెద్ద ప్రమాదం జరుగుద్ది. అప్పుడు ఎవరిని కాపాడలేరు. ఈ ఎంత ఎక్స్టెన్షన్ వేరు మహా అయితే 200-300 కదా. అదే మన జాతరలో ఇంకా వాషింగ్ మిషన్స్ పెట్టేస్తారు, ఎక్స్టెన్షన్ తెచ్చేసి అది నీళ్ళలో తడుస్తూ ఉన్నా ఏం చేసినా పట్టించుకోరు, తిప్పి ఉతికేస్తారు. మన జాగ్రత్తలు మనం అంటే ఒక ఇన్సిడెంట్ వచ్చింది కదా నేను మాట్లాడుకుంటున్నాం, కానీ బేసికలీ ఇంకా బోల్డ్ ఉంటాయి చెప్పుకోవాలంటే. బట్ ఈవిడ ప్రాణాన్ని అయితే మనం వెనక్కి తెచ్చి వెళ్ళాం. అట్లీస్ట్ ఆ ఇన్సిడెంట్ని చూసి ఒక పాఠం నేర్చుకుంటే ఇంకో 10 మంది రమాదేవీలు ఇలా అవ్వకుండా ఉంటారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు.
రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ నీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.